నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ నెహెమ్యా, చాప్టర్ నంబర్ 13, వర్స్ నంబర్ 2. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. ఇంకొకసారి చూసుకుందాం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడింది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో యువర్ గాడ్స్ స్పెషాలిటీ, నీ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక్కొక్కరి డాక్టర్లకి, ఒక ఇంజనీర్కి ఒక గొప్పతనం ఉంటుంది. some people will be a civil engineer, some people will be a mechanical engineer, some people will be a IT engineer. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరు ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఇంజనీర్ అంటే ఏ ఇంజనీర్ అంటారు? నువ్వు సివిల్ ఇంజనీర్వా, మెకానికల్ ఇంజనీర్వా, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్వా, లేదా హార్డ్వేర్ ఇంజనీర్వా అని ఇంజనీర్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా డాక్టర్ అంటేనే సరిపోదు, దాంట్లో చాలా ఉంటాయి, చాలా సముద్రం అది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నారు. నేను కిడ్నీలు బాగు చేయగలను, నేను ఊపిరితిత్తులు బాగు చేయగలను, నేను పంటిని బాగు చేయగలను, నేను కళ్ళను బాగు చేయగలను, నేను ఎముకలను బాగు చేయగలను అని ఒక్కొక్క డాక్టర్ ముందుకు వస్తూ ఉంటాడు. ఆమెన్, ఆమెన్. కానీ యేసు ప్రభు మన జీవితంలో ముందుకు వచ్చింది ఎలా తెలుసా? నేను నిన్ను అన్ని ఏరియాల్లో బాగు చేయగలను వచ్చాడు. ఆమెన్. హీ కెన్ రిపేర్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా ఇఫ్ యూ కమ్ టు హిమ్. ఇఫ్ యు ఆర్ సిక్, come to Jesus. If you are demon possessed, come to Jesus. If you are broken, come to Jesus. If your life has been broken, come to Jesus. He is all rounder. Amen. Hallelujah. Jesus is a all round. Jesus is a all rounder. Jesus is a all rounder. మనం గ్రహించాలి, యేసు ప్రభు మన జీవితాలని అన్నిటినీ ఏం చేయగలడు? మంచిగా మార్చగలడు. అందుకని యేసు ప్రభు ఆయన ఇమ్మానుయేలు అంటే ఏం తెలుసా? దేవుడు మనకు తోడు అని. ఎవరు మనకు తోడుగా ఉంటారు? మనల్ని కాపాడే వాళ్ళు మనకు తోడుగా ఉంటారు, మనల్ని రక్షించే వాళ్ళు మనకు తోడుగా ఉంటారు, మనల్ని దీవించే వాళ్ళు మనకు తోడుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకని చూడండి, ఈ భూమి మీద దేవుని ప్రజల మీద అనేక మంది శాపవచనములు వదులుతుంటారు. దాన్ని ఏమంటాను తెలుసా నేను? పీపుల్ స్పోకెన్ కర్సెస్. మనుషులు పలికినటువంటి శాపవచనములు. పలికిన దాన్ని ఒకవేళ పలికారా, మీరు రిటర్న్ పలకండి వాళ్ళ మీద. జస్ట్ ప్రే, దేవా నువ్వు నా శాపములను ఆశీర్వాదంగా మార్చగలవని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమెన్, ఆమెన్. లెట్ ఎవ్రీ వర్డ్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్ షుడ్ బి హెల్దీ. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా జీవార్థమై ఉండాలి. నిన్ను శపించేవాడు ఆశ్చర్యపోవాలి, వీడిని శపిస్తున్నా కూడా వీడేంది దీవించబడుతున్నాడని. నిన్ను దేవుడు దీవించాలంటే నీ నోటి నుండి కూడా దీవెన వర్షము కుమ్మరింపబడాలి. లెట్ యువర్ మౌత్ ఆల్సో బి ఫిల్డ్ విత్ వాట్? రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. నీ నోటి నుంచి కూడా ఏం రావాలి? జీవజల నదులు, జీవముతో కూడిన మాటలు. మేబీ నేను రోజుకి ఎంతో మందిని దీవిస్తూ ఉంటాను, బ్లెస్ చేస్తూ ఉంటాను. నా నోటితో వాళ్ళు వచ్చినప్పుడు దేవుని పేరట బ్లెస్ చేస్తూ ఉంటాం. దెన్ వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ? ఆర్ యు బ్లెస్సింగ్ యువర్ వైఫ్, చిల్డ్రన్, హస్బెండ్? యూ హ్యావ్ టు డూ దట్. యూ హ్యావ్ టు డూ దట్. హూమ్ యు ఆర్ బ్లెస్సింగ్ ఎవ్రీ డే. పోనీ నిన్ను నువ్వు దీవించుకుంటున్నావా? తలమించే పెట్టుకొని. You need to bless yourself.
ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి సరిగ్గా వాక్యము లేదు కాబట్టి దేవుడే వచ్చి వాళ్ళ శాపములను ఆశీర్వాదముగా మార్చాడు. ఇది బిలాము బోధ. ఏ బోధ ఇది? బిలాము బోధ. వారిని శపించమని బిలామును ప్రోత్సహించారు. ఎవరు కూడా చెడిపోరు పుట్టుకతోనే, ఎవరొకరు చెడగొడతారు. మందు తాగుదాం రా, సినిమాకి వెళ్దాం రా, టీవీ చూద్దాం రా, ఇంకా పాపం చేద్దాం రా, దొంగతనం చేద్దాం రా, ఇవన్నీ పాపములు ఎవరు నేర్పిస్తారు? ఎవరొకరు మనకు నేర్పిస్తూ ఉంటారు. తప్పు చేద్దాం రా, పడిపోదాం రా, తిడదాం రా, కొడదాం రా. ఎవరు? సమ్మన్ ఈస్ టీచింగ్ యూ ఇన్ యువర్ లైఫ్. దాన్ని ఏమంటానంటే నేను బిలాము బోధ. యా, హీ ఈజ్ ఎ పాస్టర్ ఫర్ సమ్ థింగ్స్. బోధించేవాడు ఎవరు? బోధకుడు. వీడెవరు? ఏ బోధకుడు ఇతను? శాపవచనములు నేర్పించే బోధకుడు. హీ టీచెస్ హౌ టు కర్స్. ఈ ఇన్స్టిట్యూషన్లో, ఈ బిలాము అనే కాలేజ్లో, ఈ బిలాం అనే స్కూల్లో, ఈ బిలాం అనే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు అనేక మందికి ఎలా శపించడమో నేర్పిస్తారంట. బాలాకు అనే రాజు ఇజ్రాయేలు ప్రజల మీద శాపవచనం. ఎందుకంటే దే ఆర్ టూ మచ్ బ్లెస్డ్. దేవుని పిల్లలు గొప్పగా దీవించబడ్డారు. సో అందుకనే బాలాకు అనే రాజు బిలాం అనే ప్రవక్తను పిలిపించి నువ్వు వీళ్ళ మీద శాపవచనములు పలకాలి అని ప్రోత్సహించాడంట. వాట్? బై గివింగ్ మనీ. డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకొని ఇదిగో ఈ అమ్మాయిని శపించు, డబ్బులు తీసుకొని ఇదిగో ఆ అబ్బాయిని తిట్టు, డబ్బులు తీసుకొని ఇదిగో వాళ్ళని దూషించు. అంతే కదా. మనం మాంత్రికుల దగ్గరికి ఎలా వెళ్తాం? ఎందుకు వెళ్తాం మాంత్రికుల దగ్గరికి? వై పీపుల్ గో టు విచ్ క్రాఫ్ట్ పీపుల్? ఎందుకు అనేక మంది చేతపడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు? ఎందుకు అనేక మంది ఆ మంత్రగాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు తెలుసా? డబ్బులు ఇచ్చి ఇదిగో వాడికి రోగం పెట్టు, వీడికి రోగం పెట్టు, వాడి జీవితాన్ని నాశనం చేయి, వీడు కాల్చేయి పడిపోవాలి, వీడి నోరు పడిపోవాలి, వాడికి ఉద్యోగం పోవాలి, వాడి జీవితంలో గర్భఫలం పోవాలి అని పీపుల్ విల్ గివ్ మనీ 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 మనీ. మీకు తెలిసి ఈ లో లెవెల్లో ఒక కైండ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ జరుగుతుంటే రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఇంకా భయంకరమైనటువంటి కోటీశ్వరుల వాళ్ళ దగ్గర కూడా ఏం జరుగుతుందో తెలుసా? ఆ లెవెల్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ రాజు ఈ బిలాం అనే ప్రవక్తను కొనుక్కున్న డబ్బులు ఇచ్చి. ఇట్ ఈస్ లీగల్ కదా. యా, ఒక్కొక్కసారి దేవుడు మీకు సహాయం చేయడం కొంచెం లేట్ అయింది అనుకోండి, వెంటనే మనము వేరే వాళ్ళని సంప్రదించడానికి తొందరపడతాం. నువ్వు వేరే పాస్టర్ని సంప్రదించినా తప్పు లేదు, కానీ వేరే సెక్టర్, వేరే ఇన్స్టిట్యూట్ని సంప్రదిస్తేనే భయంకరమైనటువంటి పాపం. యా, దెర్ ఆర్ మెనీ టీచర్స్. బిలాము లాంటి చాలా బోధకులు ఉన్నారు. నీకు ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు చనిపోయావా, అది పక్కన రోగముతో. ఇప్పుడు లాజర్ పోలేదా? రోగంతో పరలోకానికి వెళ్ళాడు. సమ్ పీపుల్ దే గో లైక్ లాజర్, సమ్ పీపుల్ దే గో లైక్ అబ్రహాం. మనం ఒకటే నమ్మాలి, మనం అబ్రహాం లాగా వెళ్ళాలి. ఆమేన్. వినబడలే? యా, వితౌట్ సిక్నెస్, వితౌట్ పావర్టీ, వితౌట్ ఇన్ఫర్మిటీ, వి నీడ్ టు గో లైక్ అబ్రహాం. అబ్రహాము లాగా వెళ్ళాలి మనం పరలోకానికి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడా రా నా కుడి వైపుకుంటాడు దేవుడు. యూఆర్ ట్రైంగ్ టు కర్స్, యూఆర్ ట్రైంగ్ టు స్కోల్డ్, యూఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. పారిపోతారు. ఒక్కడు కూడా ఉండడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అంటే ఇప్పుడు నువ్వు పోయేటోడిని వెనక్కి లాగే, మళ్ళీ నువ్వు పోయేటోడిని వెనక్కి లాగుతున్నావు నువ్వు. అదే ఈ వాక్యము చాలా డేంజర్ అండి. నేను ఒక స్క్రిప్చర్ తీస్తే దానికి కరెక్ట్ క్వైట్ ఆపోజిట్ ఇంకో స్క్రిప్చర్ తీస్తాను. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అసలు ఏం జరుగుతుంది, నీ కుటుంబానికి ఏది అవసరం అది చెప్పి దీవించి వెళ్ళాలి. ఏం బోధ ఇది? బిలాం బోధ. ఆ బాలాకు అనే వ్యక్తి బిలాముకు డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని ఇజ్రాయెల్ ప్రజల్ని శపించమని చెప్తున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ కర్సింగ్. అతను శపించడం ప్రారంభిస్తున్నాడు. అంటున్నాడు. ఇంకా రెడీ, స్టార్ట్ 1 2 3 మంత్రాలు చదువుదామని స్టార్ట్ చేశాడు. ఇంకా
వాళ్ళని చూసి మీ కాళ్ళు పడిపోను గాక, మీ చేతులు పడిపోను గాక, మీ ముక్కు పడిపోను గాక, మీ నోరు పడిపోను గాక, మీ కళ్ళు ఇంక స్టార్ట్ చేయబోతున్నాడు. దేవుడు వచ్చి టక్కని అతని నాలుకను ముట్టాడు. టక్కని The Lord touched his tongue. అప్పుడు ఆ బోధకుడు, మీరు చల్లగా ఉండును గాక, మీ పిల్లా పాపలు సుఖంగా ఉండును గాక, మీ పిల్లా పాపలతో మీరు హ్యాపీగా ఉండు, మీకు ఉద్యోగాలు, మీకు వ్యాపారాలు అన్నీ ఉండను అంటే బాలాకిటి చూస్తున్నాడు. అరే నీకు డబ్బులు ఇచ్చింది దేనికి రా, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఏమో ఏదో చెప్తాడు. దేవుడు ఎంత తారుమారు చేశాడండి. ఆశ్చర్యపోయాను నేను. ప్రభువా నువ్వు ఎంత తారుమారు చేసావా? ఒక వ్యక్తి నిన్ను వచ్చి డబ్బులు తీసుకొని రెడీ ఉన్నాడు చెప్పించడానికి. మాంత్రికులు మన గురించి సాక్ష్యం చెప్పాలా? ఆమెన్. అఘోరాలు మన గురించి సాక్ష్యం చెప్పాలా? దే బిలీవ్ ఇన్ ట్రూ గాడ్ అని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యా, యేసు ప్రభు ముందు అందరూ ఫెయిల్ అయిపోయారు. గారడీ విద్య చేసేవాళ్ళు, శకునగాండ్రులు, తర్వాత మంత్రగాళ్ళు అందరూ యేసు ప్రభు ముందు. ఎవరి ముందన్నా చెప్పు, వాళ్ళ యేసు ప్రభు పేరు చెప్పు ఒకసారి. యేసు ప్రభు పేరు చెప్పు. వాళ్ళు ప్యాంట్ షర్ట్లు తడవకపోతే అప్పుడు అడుగు నన్ను. యా, దిస్ గాయ్ ఈజ్ వెరీ డేంజర్. ఎవరు? బిలాం అనే వ్యక్తి. ఈ బిలాము యొక్క ఆ బిలాం మాత్రమే కాదు, బిలాంకు ఒక కాలేజ్ ఉంది, బిలాంకు ఒక స్కూల్ ఉంది, బిలాంకు ఒక PhD కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజీలో కొన్ని వందల వేల మంది బోధకులు తయారవుతారు, కొన్ని వందల వేల మంది విశ్వాసులు తయారవుతారు. యు పీపుల్ షుడ్ నో దిస్. బిలాము బోధ. బిలాము దేనికి ట్రైన్ అయ్యాడు? శపించడానికి ట్రైన్ అయ్యాడు. కానీ నీ మీద దేవుని కటాక్షము, దేవుని కనికరము, దేవుని చూపు, దేవుని దయ లేకపోతే ఆ శాపం వచ్చిన అట్లా జింగ్ 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 అని లోపల అప్లై అయింది. రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లెట్ పీపుల్ ఐడెంటిఫై యూ. నీలో క్రీస్తు ఉన్నాడని జనములు నిన్ను ఐడెంటిఫై చేయునుగాక. ఆమేన్. యా, యు నీడ్ టు ఫాలో క్రైస్ట్ ఎవ్రీ డే. క్రీస్తును మనం వెంబడించాలి. దేవుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల యొక్క శాపములన్నీ కూడా ఆశీర్వాదముగా కన్వర్ట్ చేశాడు. అదే వాక్యం సెలవిస్తుంది. దట్స్ ద వర్డ్ సేస్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. ద్వితీయోపదేశ కాండము 23:5 నుంచి చదువుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. వావ్. ఒకటి గమనించండి, నన్ను చూడండి. మీరు ఒకటే నమ్మాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు మీకు తెలుసా? when you go deeper into God, you will come to know that Lord is loving me. నీవు క్రీస్తులో లోతుకెళ్తున్నప్పుడు, దేవునిలో లోతుకెళ్తున్నప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నిన్ను ఎంతమంది తిట్టినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది శపించినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, జీసస్ లవ్స్ మీ. ఆమేన్. అదొక్కటి చాలు. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు నువ్వు తెలుసుకోగలిగితే కంపల్సరీ నువ్వేం చేస్తావు తెలుసా? ఈ బోధని ఓవర్కమ్ చేయగలవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను దూషిస్తున్నాడు, దేవుడు చాలా బాధపడుతున్నాడు, దేవుడు చాలా కోపం మీద ఉన్నాడు, ఇవన్నీ అబద్ధ మాటలు. జాగ్రత్త, దేవుని మాటలు నమ్మకండి. ట్రూ, ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ లై. ఏ పాపా, ఇదిగో నేను ఎవరైనా యేసు ప్రభు నిన్ను ప్రేమించట్లేదంటే నమ్మబాక. డోంట్ బిలీవ్ దట్, ఇట్స్ ఎ లై. వాడు చెప్పేవన్నీ ఏంటి చెప్పాలి? మరి అబద్ధాలు నమ్ముతున్నాం మనం. వాట్ వి బిలీవ్ ద రాంగ్ థింగ్స్. మనం ఏం నమ్ముతున్నాం? ప్రతిరోజు అబద్ధాలను నమ్ముతున్నాం. అటువంటి భూమి మీద ఉన్నాం మనం. అబద్ధాలను నమ్మే భూమి మీద ఉన్నాం. అబద్ధాలను నమ్మే భూమి మీద, మాటలు, మాయ మాటలు నమ్మే భూమి మీద ఉన్నాం మనం. చెడ్డవాళ్ళ మాటలు నమ్మే భూమి మీద ఉన్నాం మనం. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్, షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈరోజు ఒకటే, మీరు దేన్నైనా నమ్మాలనుకుంటే ముందు వాక్యాన్ని నమ్మండి. ఆమేన్. ఆ తర్వాత 1 by 1 మీరు నమ్మచ్చు.
ముందు వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మండి. వాక్యం ఏం సెలవిస్తుంది ఈరోజు నా జీవితంలో, వాక్యం ఏం చెప్తుంది ఈరోజు నా జీవితంలో, వాక్యం ఏమై ఉంది నా జీవితంలో, వాక్యం నా జీవితంలో ఏం పలుకుతుంది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో కంపల్సరీ ఆ వాక్యము వేరుల్లోకి లోతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఒకటే మనకి ఈరోజు చెప్పాలనుకుంటున్నాడు. బీ కేర్ఫుల్ విత్ దిస్ బిలామ్. ఈ బిలామ్ అనే వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ హీ ఆల్వేస్ ట్రై టు కర్స్. దే ఆర్ ఎగ్జిస్ట్. వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ భూమి మీద. వాళ్ళ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ బోధలు ఉన్నాయి, వాళ్ళ డాక్ట్రిన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. జెజబెల్ ఉందంటే ఉంది. యా, ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్. ద స్పిరిట్ ఇస్ స్టిల్ ఎగ్జిస్ట్. బెర్షబా స్పిరిట్లు ఉన్నాయా? ఎస్, స్టిల్ ఇట్ స్పిరిట్స్ ఎగ్జిస్ట్. మోసపోయే ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు ఒకటే అంటున్నాడు, నువ్వు స్త్రీవైనా సరే పురుషుడివైనా సరే, నీ జీవితంలో ఏ శాపమైనా పనిచేస్తుందా? ఏ రోగమైనా కొన్ని సంవత్సరాల నుంచి బయటికి పోవట్లేదా? ఏ వ్యాధైనా కొన్ని సంవత్సరాల నుంచి పోవట్లేదా? ఏ ఇబ్బందులు కొన్ని సంవత్సరాల నుంచి నేను వెంటాడుతున్నాయా? ఇట్స్ ఎ కర్స్. ఏదైతే నిన్ను ఎక్కువ సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుందో అది శాపం. అదేంటది చెప్పాలి. అదేంటది? యా, we need to pray this prayer point every day. చెప్పండి, యేసు నామములో నా శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చు యెహోవా, నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. యు నీడ్ టు టెల్ టు యువర్ గాడ్. నీ దేవుడికి నువ్వు చెప్పాలి. నీ దేవుడి సామర్థ్యం ఏందో నువ్వు దేవుడికి చెప్పాలి. దేవా, నువ్వు వీటిని మార్చగలని నేను నమ్ముతున్నాను ప్రభా. నీ సామర్థ్యం ఇది నాకు తెలుసు ప్రభా అని నువ్వు నమ్మగలిగితే he will apply that word in your life. Amen. And this is very danger. కొన్నిసార్లు మనము సొంతగా మనం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనమే మన జీవితాల మీదకి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వేరే వాళ్ళు మన జీవితాల మీద మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వేరే వాళ్ళ పలికింది అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. మనం అక్కడ కూర్చుంటాం. ఏమైంది? అది మన మీదకి అతుక్కుంటుంది. Be careful where you are going. Be careful where you are sitting. Be careful where you people are traveling. నీ స్పిరిచువల్ లైఫ్ మీద నీ కాన్షియస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. You need to have a conscious to your spiritual life. నీ స్పిరిట్ లైఫ్కి నువ్వు కాన్షియస్గా ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు వెన్ యూ ట్రావెలింగ్, నువ్వు చాలాసార్లు బస్సులో ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటావు, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. మీరు చాలా రకాలుగా మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆ సీట్లో ఆల్రెడీ ఇంకోటి కూర్చో ఉన్నాడు. ఎస్ ఆర్ నో? వినబడలే? యా, నీ సీట్లో ఆల్రెడీ ఇంకోటి కూర్చొని వెళ్ళాడు. నీ ఆ బస్సులో ఇంకోసారి ఆల్రెడీ ఒకటి కూర్చొని వెళ్ళాడు. ఆ ట్రైన్లో ఆల్రెడీ ఒకటి కూర్చొని వెళ్ళాడు. ఆ ఫ్లైట్లో ఆల్రెడీ ఒకటి ఏం కాదులే అనుకోకండి. You need to anoint, Father, I sanctify this in Jesus' name. You need to know these protocols wherever you go. కొన్ని వందల సార్లు అయినా నాకు ఐ బీన్ ట్రావెలింగ్ టు మెనీ ప్లేసెస్. బస్సుల్లో, ట్రైన్లో, ఫ్లైట్లో, ఎక్కడ పడితే అక్కడ కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. బట్ ఐ విల్ బీ ఇన్ కాన్షియస్, అలర్ట్గా ఉంటాను. ఎవరో వచ్చి అక్కడ కూర్చొని వెళ్ళి ఉంటారు. దాని ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. అది మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. సో దాన్ని మనం శుద్ధీకరించుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, క్లెన్స్ అవుతూ ఉండాలి. వాటి గురించి భయపడకండి, దేవుని రక్తం మీద ఆధారపడండి. ఆమేన్. హల్లెలూయా. I release your precious blood, Father. I release your water, my Father. Be made whole in Jesus' name. అని ప్రార్థన చేస్తే everything will be all right. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ బిలాము బోధ ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కువగా శాపములోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు గమనించండి, మీరు అన్యులు శాపములో ఉన్నారా, క్రైస్తవులు ఎక్కువ శాపములో ఉన్నారా అని మనం సర్వే చేస్తే క్రైస్తవులే ఎక్కువ శాపములో ఉన్నారు. అన్యులు ఎక్కువ శాపములో లేరు. దే ఆర్ మోర్ ప్రాస్పరింగ్. వాళ్ళు ఎక్కువ డబ్బును చూస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదాలు చూస్తున్నారు, వాళ్ళు ఎక్కువ దీవెన చూస్తున్నారు. వాళ్ళు రోజుకు రోజుకి బిజినెస్లు ఎదిగిపోతూ ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఎదిగిపోతున్నాయి, వారి కుటుంబాలు ఎదిగిపోతున్నాయి. వెరాజ్ ఇట్ కమ్స్ టు గాడ్స్ చిల్డ్రన్, గాడ్స్ ఫ్యామిలీ, దట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ అవుట్పుట్. మనం అటువంటి అవుట్పుట్ని ఏం చేయాలా? చూడలేకపోతున్నాం.
మనం ఆ అవుట్పుట్ని ఏం చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. ఇప్పుడు నేను అలాంటి అవుట్పుట్, దానికన్నా మించిన అవుట్పుట్ నేను చూడాలంటే యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ కర్స్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యూ నీడ్ టు ఓవర్కమ్ దట్ కర్స్. నువ్వు ఆ శాపాన్ని ఏం చేయాలా? ఓవర్కమ్ చేయాలి యేసు నామములో. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో మన జీవితంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అసలు ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు మన కోసం? వై హీ కేమ్ టు దిస్ ఎర్త్? ఎందుకు ఈ లోక రక్షకుడు ఈ భూమి ఎందుకు వచ్చాడు? కొన్ని వందల పేర్లు ఉన్నాయి ఆయనకి. ఒక్కొక్క పేరు నువ్వు స్టడీ చేస్తే ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క మాట యొక్క అర్థం నీ జీవితంలో ఉపయోగపడుతుంది. యా, హీఈస్ ఎ సేవియర్. ఆయన రక్షకుడు. నిన్ను రక్షించలేదా? యా. హీఈస్ ఎ హీలర్. నిన్ను స్వస్థపరచలేదా? హీఈస్ ఎ డెలివరర్. నిన్ను విడిపించలేదా? యా. హీఈస్ ఎ ఫాదర్. నీకు తండ్రిగా లేడా? ఎస్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లతో నేనున్నానని ప్రూవ్ చేసుకున్నాడు. ముందు నీ ఆత్మ గొప్పగా బలపడాలి. నీ ఆత్మ ఎప్పుడైతే బలపడుతూ 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 ఉంటుందో నీ జీవితంలో నువ్వు అనేక కార్యములు చూడగలవు. చూడండి, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆ బిలాము అనే బోధకుడు వచ్చి శపించినా కూడా దేవుడు అతన్ని ఆశీర్వాదాన్ని, శాపమును ఆశీర్వాదంగా మార్చాడంట. హల్లెలూయా. వెన్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు స్పీక్. నీకు ఏదన్నా దేవుడి దగ్గర నుంచి ఏదైనా కావాలనుకోండి, మీరేం చేయాలా? మీరు మీ బిడ్డల్లో ఏదైనా చూడాలనుకుంటారు అనుకోండి, అది పలకాలి. మీకు ఏదైనా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటారు అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మీరు పలకాలి. వెన్ యూ స్పీక్ సంథింగ్, వెన్ యూ స్పీక్, ఎప్పుడు బాగుపడతావు, ఎప్పుడు దీవించబడతావు, ఎప్పుడు బ్లెస్ అవుతావు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు? నో, యూ నీడ్ టు స్పీక్ వాట్ యూ వాంట్. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనకు దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఏం తెలుసా? మీ ఆశీర్వాదాలని శాపములుగా మారుస్తాను. ఆమేన్. ఈ 11 months, ఈ 2024 సంవత్సరాలు, ఈ 11 నెలల్లో మన జీవితంలో ఎన్ని శాపాలైతే మనల్ని వెంటాడాయో, ఎన్నెన్ని యుద్ధాలు మనల్ని వెంటాడాయో, ప్రభు అంటున్నాడు, నీ శాపములన్నీ ఆశీర్వాదంగా మారుస్తానంటున్నాడు. ఆమేన్. ప్రతి బిలాము బోధ బంధించబడును గాక. ప్రతి బిలాము బోధ బంధించబడును గాక. ప్రతి బిలాము మాటలు బంధించబడును గాక. ప్రతి బిలాము యొక్క మాటలు బంధింపబడును గాక. ప్రతి బిలాము యొక్క ఆలోచనలు మన మీద బంధింపబడును గాక. ఆమేన్. అందుకనే ప్రవక్త యెషయా ఒక చక్కటి మాట రాస్తాడు, నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. అంటే ఏం చేస్తుంది తెలుసా? రూపింపబడుతుంది, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? కూల్ చేస్తున్నాడు. ఒకడు నీ మీదకి లేస్తున్నాడు, ఒక అనారోగ్యం నీ మీదకి లేస్తుంది, ఒక బలహీనత నీ మీదకి లేస్తుంది, ఒక అప్పు నీ మీదకి లేస్తుంది, ఒక సమస్య నీ మీదకి లేస్తున్నప్పుడే దేవుడు దాన్ని కూల్ చేస్తున్నాడు. ఆమేన్. చెప్పండి, నా మీద రూపించబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. నా మీద రూపించబడిన ప్రతి ఆయుధము, నా కుటుంబం మీద రూపించబడిన ప్రతి ఆయుధము, నా వంశావళి మీద రూపించబడిన ప్రతి ఆయుధము వర్ధిల్లదు, 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 వర్ధిల్లదు. ఇదే దేవుని మాట. ఆమేన్. ఎవరైనా మీ జీవితం మీద పలకగలరా? ఈ మాట పలకలేరు, కానీ దేవుడు పలుకుతున్నాడు. రే, నేనేం చేస్తాను తెలుసా? నీ మీద రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని నేనేం చేస్తాను? కూల్ చేస్తా. ఐ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీ వెపన్ విచ్ ఇస్ రైజ్డ్ అగైన్స్ట్ యూ. నీ మీద లేచిన ప్రతి ఆయుధాన్ని నేను కూల్ చేస్తాను. మీరు అది నమ్మాలి. ఆమేన్. యు నీడ్ టు బిలీవ్ దట్ హీ విల్ డెస్ట్రాయ్ ఎవ్రీ వెపన్ విచ్ ఇస్ రైజ్డ్ అగైన్స్ట్ యూ. అనేక కత్తులు, కటారాలు, మాటలు, క్రియలు అన్నీ కూడా నీ మీదకి లేస్తాయేమో, నువ్వేం చేయాలి? వాటిని కూల్చిపడేయాలి. ఎబ్బేజు జీవితంలో కూడా తను ఏం చేస్తున్నాడు? శపించబడ్డాడు, దీవించబడలేదని తను ఎంతో బాధపడుతున్నాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది, అతను ఇలాగ మాట్లాడడం సెలవిచ్చాడు. ఆమేన్. దేవా, ఇశ్రాయేలు దేవా, నిశ్చయముగా నా శాపములను ఆశీర్వాదముగా మార్చు ప్రభువా అని. ఎవ్రీ డే యూ నీడ్ టు టచ్ దిస్ టాపిక్. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ప్రేయర్ చేస్తారు ఈ పాయింట్ ప్రతిరోజు? యా 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 యూ నీడ్ టు ప్రే దిస్, యూ నీడ్ టు ప్రే దిస్ ఎవ్రీ డే. లార్డ్, ఇశ్రాయేలు దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా ఈజియం దేవా, ఇదిగో మా శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చు ప్రభువా. ఆమేన్. ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ అండ్ ఐ వాంట్ టు స్టాండ్ హియర్. ఐ వాంట్ టు టెస్టిఫై మై లార్డ్ that my Lord blessed me in every area. హల్లెలూయా.
దేవుడు నన్ను అన్ని రంగాల్లో ఆశీర్వదించాడని నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు అని చెప్పి ఈ ఇజ్రాయేలు దేవుడిని, అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఈజియం దేవుణ్ణి మీరు అడగాల. ఆమేన్. ఏమని తెలుసా? మా శాపములను ఆశీర్వాదాలుగా మార్చి యెహోవా నీకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చాలా పెద్ద కష్టముతో కూడినవి దేవుడు చాలా సింపుల్గా చేస్తాడు. చాలా చాలా సింపుల్గా చేసేస్తాడు. చాలా మంది అలా శపించబడ్డారు. యాకోబు భార్య తన కొడుక్కి బెనోని అని పేరు పెట్టింది, అంటే దుఃఖపుత్రుడా అని పెట్టింది. వెంటనే వాళ్ళ నాన్న దాన్ని మార్చేశాడు. నో మోర్ సారో ఇన్ మై లైఫ్, ఓన్లీ స్తుతి. ఆమేన్. దుఃఖముతో ఎవరు స్తుతి ఆరాధన చేయలేరు. ఒకవేళ వీడికి స్తుతి అని పేరు పెడితే వీడు రోజు స్తుతిస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందుకని అతని పేరు వాళ్ళ నాన్న ఏం పెట్టి తెలుసా? బెంజమిన్ అని పేరు పెట్టాడు. వావ్. బెంజమిన్ అనే దానికి అర్థం ఏం తెలుసా? స్తుతి, స్తుతి, ప్రైజ్, ప్రైజ్, ప్రైజ్. ఆ పేరుతో అతన్ని దేవుడిని ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఆ వర్షిపర్ని, ఆ స్తుతి ఆరాధన చేసేవాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఇజ్రాయేలుని ఒక దేశముగా మార్చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ శాపములన్నీ కూడా అతనికి ఆశీర్వాదంగా మార్చబడ్డాయి. ఆ శాప జీవితము కూడా శపించబడిన జీవితం చూస్తున్నామేమో మనం, కానీ మన దేవుడు ఎటువంటి సమర్థుడు? నీ శాపములన్నీ ఆశీర్వాదములుగా మార్చగల సమర్థుడు ఆయన. ఆమేన్. హి ఈస్ కేపబుల్ ఇనఫ్ టు చేంజ్ యువర్ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. మీరు అడిగితే ప్రభు చెప్తాడు. ప్రభు ఎప్పుడు తీస్తావు అంటే ముందు అది తీయడం కాదు, అది శాపం రాది. when you come to me, when you ask in his name, it will be removed in Jesus name. హల్లెలూయా. అనేక మంది జీవితంలో అందరూ శాపం రుచి చూశారు, తర్వాత మరణాన్ని రుచి చూశారు, తర్వాత రోగాన్ని రుచి చూశారు, తర్వాత దరిద్రం రుచి చూశారు, కానీ యేసు ప్రభుని రుచి చూచిన తర్వాత ఇవన్నీ రుచి చూడలేదు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ భూమి మీద మనకే తెలుసో తెలియకో భూమిలోకి వెళ్ళి, లోకములోకి వెళ్ళి అనేకమైనవి రుచి చూస్తూ ఉంటాం. ఆ రుచి చూసినప్పుడు అది అలవాటైపోతుంది, అది బాగలేకపోయినా. ఎందుకు చాలామంది వ్యసనాలని వదిలిపెట్టలేరు? ఎందుకు చాలామంది ఆ విధమైనటువంటి తప్పులను, మిస్టేక్స్ని వదిలిపెట్టలేరంటే రుచి చూసాం కాబట్టి మనం ఏం చేస్తాం? అది బాగలేకపోయినా పోతానే ఉంటాం దాని దగ్గరికి. నేనేమంటానంటే ఒక్కసారి ఏ చేయని రుచి చూడండి. అందుకే దావీదు అంటాడు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఆయన రుచి చూచి ఎరిగి ఉన్నాడంట. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? యెహోవా ఉత్తముడు, హీ ఈస్ ఎ గుడ్ గాడ్, ఐ టేస్టెడ్ హిమ్, యు ఆల్సో టేస్ట్ హిమ్. మీరు కూడా రుచి చూడండి ఈ రోజు నుంచి. ఆమేన్. టేస్ట్ ఇస్ బ్లెస్సింగ్, టేస్ట్ ఇస్ హీలింగ్, టేస్ట్ ఇస్ మర్సీ, టేస్ట్ ఇస్ గ్రేస్, టేస్ట్ ఇస్ ఫేవర్, టేస్ట్ ఇస్ డెలివరెన్స్. ఆయనలో అన్ని రుచులు మీకు చూపిస్తాడు. ఆమేన్. ఇఫ్ యూ టేస్ట్ హిస్ లైఫ్, ఆయన జీవమును రుచి చూస్తే మీ జీవితంలో అన్నిటిలో మీరు రుచికరంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు వలె మనము కూడా పలకాలి, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, మంచివాడని, గొప్పవాడని, తర్వాత శ్రేష్టమైన వాడని, నన్ను విడిపించువాడని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈరోజు నా శాపములన్నీ ఆశీర్వాదంగా మారబోతున్నాయి? ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ యొక్క డిసెంబర్ మాసములో, ఈ ఆఖరి నెలలో మనం నమ్మాల్సింది ఒకటే, ఈ ఆఖరి నెలలో దేవుడు చేయబోయే అద్భుతం ఏం తెలుసా? శాపములన్నీ ఆశీర్వాదంగా మారిపోవుట. చెప్పాలి బిగ్గరగా ఆమేన్. ఇంకా బిగ్గరగా చెప్పండి ఆమేన్. మన శాపములన్నీ కూడా ఆశీర్వాదముగా మార్చగల యెహోవాకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మీద రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. ప్రతి రోగము ఉండదు. ఆమేన్. ప్రతి వ్యాధి ఉండదు. ఆమేన్. ప్రతి సమస్యలు ఉండవు. ఆమేన్. ప్రతి గడ్డుతనం ఉండదు. ఆమేన్. ప్రతి లేమి ఉండదు. ఆమేన్. ఇవన్నీ అపవాది యొక్క ఆయుధాలు. ఎవ్రీ డిలే ఈజ్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. ఎవ్రీ డిలే ఈజ్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. ఆ ఆయుధాలన్నీ కూడా ప్రభు సంహరించాలని సిద్ధంగా ఉన్నాడు. వెన్ యూ స్పీక్ ఎ వర్డ్, ద లార్డ్ విల్ డూ దట్. ఆమేన్. మాట మాత్రం సెలవిమన్నాడు శతాధిపతి యేసు ప్రభుని.
ఆయన మాట మాత్రం సెలవిస్తే అక్కడ ఆ వ్యక్తిలో దూరంగా ఆ ఊర్లో ఉన్నటువంటి రోగము వెళ్ళిపోయింది. ఓయమ్మ, ఎవరో నా మీద పలికినట్టున్నారు, నేను ఇప్పుడు అర్జెంటుగా విడిచి వెళ్ళిపోవాలి అని ఆ రోగము, ఆ వ్యసనము, ఆ బలహీనత అతని విడిచి వెళ్ళిపోయింది. యేసు ప్రభు పలికిన వెంటనే ఎస్ యు డీమన్ లీవ్ దట్ బాడీ అన్నాడు. అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ భూమి మీద అపవాది ఒక్కరికే ఒకరికి భయపడుతుంది. అది ఎవరికి తెలుసా? యేసయ్యకి. మరి నాకు భయపడదా బ్రదర్ అని అడగచ్చు. ఈ భూమి మీద లూసిఫర్ గాడు వాడి సైన్యం ఒకే ఒక వ్యక్తికి భయపడతారు. అది ఎవరంటే యేసయ్య. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆమేన్, ఆమేన్. అపవాది ఎవరికి భయపడతారు చెప్పాలి? అపవాది ఎవరికి భయపడతాడు? అపవాది ఎవరికి భయపడతాడు? యా, అపవాదికి యేసు ప్రభువుని చూస్తే భయం. వాడు ప్రపంచం అంతా భయపెడుతున్నాడు, కానీ వాడికి అసలు యేసు ప్రభు అంటేనే భయం. పోనీ మనల్ని చూసి ఎప్పుడు భయపడతాడు వాడంటే మనము యేసుని కలిగినప్పుడు. ఆమేన్, ఆమేన్. మనము యేసు ప్రభువుని వెంబడించినప్పుడు, ఆమేన్. మనము యేసు ప్రభు యొక్క క్యారెక్టర్లోకి మనం వచ్చినప్పుడు మనల్ని చూసి కూడా అపవాది భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు అపవాదిని భయపెట్టాలనుకుంటున్నారా? మీరు అపవాది మిమ్మల్ని చూసి భయపడాలనుకుంటున్నారా? అయితే యా, దేర్ ఈస్ ఎ ఆన్సర్ ఫర్ దిస్. యూ నీడ్ టు క్యారీ ద నేమ్ ఆఫ్ జీసస్, యూ నీడ్ టు క్యారీ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, యూ నీడ్ టు క్యారీ ద స్పిరిట్ ఆఫ్ జీసస్. ఈ మూడు మీ లోపల కలిగి ఉంటే మీకు అపవాది భయపడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే ఆ రోజు ఆ దెయ్యం ఏమని తెలుసా? అపోస్తల కార్యములో కొందరి యొక్క పిల్లలు కూడా యేసు ప్రభు తర్వాత పౌలు అద్భుతాలు చేయడం చూసి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అద్భుతాలు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆ దెయ్యాలు వెళ్ళ కూడా స్టార్ట్ చేస్తే అక్కడ ఒక అరుగు మీద కూర్చున్న ఒక దెయ్యాన్ని పిలిపించుకొని పో 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 అంటున్నారు. అది 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 పోట్లేదు. ఆ దెయ్యం కోపం వచ్చి, నాకు యేసు తెలుసు, నాకు పౌలు తెలుసు, నువ్వు ఎవడురా? ఆర్ యు లైక్ జీసస్? ఆర్ యు లైక్ పాల్? ఎందుకు పౌలు అక్కడ పేతురేడి యోహానేడి అని మనం చూస్తే వాళ్ళు ఎవరు ఫాలో అవ్వట్లేదు సరిగ్గా యేసు ప్రభుని. పౌలు ఫాలో అయ్యాడు కరెక్ట్గా. తరుముకుంటూ కొట్టింది ఆ ఊరంతా. దెయ్యాలు తరుముకుంటూ కొట్టే. దెయ్యాలు ఎవరికి భయపడతాయి చెప్పాలి? గట్టిగా గట్టిగా. యా, మనకు కూడా భయపడాలంటే we need to have the character of Jesus, behavior of Jesus and spirit of Jesus. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ అండ్ యూ ఆల్సో ఫాలో మై ఫుట్ స్టెప్స్. ఆమేన్, ఆమేన్. ఇదిగో ఇది అందరికి ఉపయోగపడుతుంది. ఊరికే దెయ్యాల కాడికి వెళ్ళి పా అనకండి. తిరిగి చొప్పు తీసుకొని ఎగిరిగి అంటుంది నేను. బికాజ్ యూ నీడ్ టు క్యారీ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, యూ నీడ్ టు క్యారీ ద స్పిరిట్ ఆఫ్ జీసస్, యూ నీడ్ టు క్యారీ ద అనాయింటింగ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అప్పుడే 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 ఇటు ఇదులు కొట్టి అప్పుడు పడతాం. ఇట్లా చాలా మంది జుట్లు పట్టుకొని రకరకాలు కొడతారు. అసలు పట్టుకొని ఇక్కడి నుంచి ఇట్లా ఇట్లా చేయొచ్చు. యూ నీడ్ టు హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అప్పుడే నువ్వు యేసు నామము వాడితే ఉపయోగపడుతుంది. లేదంటే నా చూడని యేసునాములో, నా చూడని యేసునాములో, నా చూడని యేసునాములో, నో ఫైదా, నో రిజల్ట్స్. యేసునామం వాడాలంటే యేసు క్యారెక్టర్ ఉండాలి. ఆమేన్, ఆమేన్. యేసు నామం వాడాలంటే యేసు ఆత్మ మనలో ఉండాలి. ఆమేన్. యేసు నామం వాడాలంటే యేసు యొక్క అభిషేకం మనలో ఉండాలి. ఆమేన్. లేదంటే వాడకండి. మీరు వాడినా నో యూజ్, వాడుకోండి, ప్రాబ్లం పెద్ద మ్యాటర్ కాదు. బట్ యు నీడ్ టు క్యారీ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు క్యారెక్టర్ అంటే యేసు ప్రభు ఏం చేశాడు? అతని ప్రార్థనా జీవితం ఏంటి?
తన యొక్క హోలీ లైఫ్ ఏంటి, తన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, తన తండ్రితో సహవాసం ఎలా ఉంది, ఆ యేసు ప్రభు యొక్క అధికారం ఏంటి, యేసు యొక్క అభిషేకం ఏంటి, అవన్నీ వాడు చూస్తాడు. నీలో ఉందా లేదని చూస్తాడు. అప్పుడు నీలో ఉందనుకో, నేను పోతున్నా, నేను పోయా అంటాడు. ఒకవేళ నీలో ఏమి లేవనుకో, పో యేసునామములో అంటే నేను పోను అంటది. నేను ఎందుకు పోద్ది? నీ పేరు తెలుసు, నీ ఇల్లు తెలుసు, నీ వాకిలు తెలుసు, నీ హౌస్ తెలుసు, నీ అన్నీ తెలుసు వాడికి. కానీ నువ్వు చూపించాల్సింది ఒకటి, యేసయ్య నీ లోపల నుంచి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యూ నీడ్ టు హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు దేవుడిని ప్రేమిస్తున్నారు కనుక, దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు వాళ్ళ శాపములన్నీ ఏం చేశాడు చెప్పాలి, ఆశీర్వాదములుగా మార్చేశాడు. హల్లెలూయా. అట్టి కృప ఈరోజు మనకు వచ్చును గాక, అట్టి దీవెన మనకు వచ్చును గాక, అట్టి కనికరం మన మీద ఉండును గాక, అట్టి దయ మన మీద ఉండును గాక. ఆమేన్, ఆమేన్. సో అంతేగాని అందరికీ యేసునామములో పో 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 పోదు. పోద్దా చెప్పాలి, పోద్దా పోద్దా పోదు. You need to have the nature and character of Jesus. ఆ యేసు ప్రభు క్యారెక్టర్ ఉంటేనే, ఆ గుణ లక్షణాలు ఉంటేనే నీకు అపవాది దురాత్మలు లోబడతాయి. నీ పరిస్థితి, నీ కొండలాంటి సమస్యలు, నీ బలహీనమైనది జయించలేని అనారోగ్యము నీకు లోబడుతుంది. ఆమేన్, ఆమేన్. శాస్త్రులు పరిశీలు ఆశ్చర్యపోయారంట. ఎవరు ఈయన? ఈ దురాత్మలు, రోగాలు, ఈ దెయ్యాలన్నీ ఇతనికి లోబడుతున్నాయని ఆశ్చర్యపోయారంట. ఒకడంటే దెయ్యం పట్టిన వాడు, సంకెళ్లతో బంధింపబడి సమాధుల్లో ఉన్నవాడు, ఆయన ఊరిలో అడుగు పెట్టిన వెంటనే వాడు సమాధులు ఇరగొట్టుకొని, సమాధులను పగలగొట్టుకొని, సంకెళ్ళు విరగొట్టుకొని యేసు ప్రభు దగ్గర ముందు వచ్చి నిలబడ్డాడు. ఏం వచ్చావు మా ఊరికి నువ్వు అంటున్నాడు. ఏం వచ్చినావు మా ఊరికి? యేసు ప్రభు ఏం మాట్లాడు. ఊర్లో చాలా మంది వాడి జీవితాన్ని అందరూ చూశారు. ఎలా ఉన్నాడు వాడి జీవితం? సంకెళ్ళతో కట్టబడి, ఒక 10 మంది ఒకవేళ సంకెళ్ళతో బంధించినా వాడు ఆగడు. వాళ్ళు అన్ని దయ్యాలు ఉన్నాయి. శాన్ అంటవాడు. వాడెవరు? ఎన్ని శాన్ అంటే ఏంటంటే 2000 కాదు, 10,000. తెలుగులో ప్రకారం 2000, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం 10,000. 10,000 దయ్యాలు. వామ్మో. అంటే ఒక వ్యక్తికి ఎంత కెపాసిటీ ఉందా అంటే? ఎస్. ఎన్ని డీమన్స్ అని లోపల పట్టగలవు ఈ ఫ్లెష్లో తెలుసా? శానా. ఎవరు మీరంటే? శానా అంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. అయ్యా నీకు దండం పెడతాను, మమ్మల్ని పందులు పంపించి అన్నాడు. ఎందుకంటే ఎవరికి భయపడతాయి ఇవి చెప్పలు? ఎవరికి భయపడతాయి? ఆ యేసై నువ్వు క్యారీ చేయాలి. ఆమేన్. ఆ పల్లకిలో నువ్వు క్యారీ చేయాలి, ఆ హృదయంలో నువ్వు క్యారీ చేయాలి. ఆమేన్. నువ్వు ఎక్కడ యేసైని తీసుకెళ్తే అక్కడ విజయం. ఆమేన్. ఎక్కడ యేసై నీకు తోడుకుంటాడు అక్కడ నీకు ఘన విజయం. ఆమేన్. wherever you go, take your God with you. Amen. Hallelujah. సో అంతేగాని యేసు నామం నువ్వు వాడినా పని చేయదు. యేసు నామమును నువ్వు వాడినా, యేసు నామము నువ్వు వాడినా ఎందుకు? లోపల ఏముండాలి? క్యారెక్టర్ ఆఫ్ జీసస్, అనాయింటింగ్ ఆఫ్ జీసస్. అది లోపల ఉంటే యేసు నామములో అంటే జప్పన ఎగిరిపోతుంది. ఇఫ్ ఐ కౌంట్ 1 2 3 అంటే వెళ్ళిపోతుంది. యా, సింపుల్ సింపుల్. యేసు ప్రభులాగా మనము నిలబడినప్పుడు, యేసు ప్రభుని మనం ధరించినప్పుడు ఆయనలాగే మనం చేస్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్లో చాలా మంది జీవితాలు శాపంలోకి వెళ్ళిపోయినాయి. ఇజ్రాయేల్ ప్రజల్లో అనేక మంది జీవితాలు శాపంలోకి వెళ్ళిపోయినాయి. జోసెఫ్ జీవితం శాపంలోకి వెళ్ళిపోయింది. ఎవడన్నా అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడండి తప్పు చేయని తప్పుకి? ఓ మై గాడ్. తన యవ్వన ప్రాయమంతా శాపంలోకి వెళ్ళిపోయింది. కానీ మన దేవుడు ఆ శాపములను ఆశీర్వాదంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా మారుస్తాడు. ఆమేన్. పక్కన చెప్పండి, ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు. నీ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నీ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నీ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు.
నీ శాపమును దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఆమేన్. You need to speak to your neighbor. You need to speak to your family member. నీకు తెలీదు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎన్ని శాపాలు గుండా వెళ్తున్నారో, కానీ ఈ మాట మాట్లాడే వాళ్ళ మీద. ఆమేన్. నిన్ను దేవుడు నీ శాపములన్నీ ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. When you speak a word, God will be very super active. దేవుడు వాక్యం మాట్లాడితే దేవుడికి చాలా యాక్టివ్ అయిపోతాడు దేవుడు. And he'll be in attentive mode. And will in alert mode. Yes, ఈ బిడ్డ జీవితంలో నేను వాక్యాన్ని నెరవేర్చాలి, ఈ బిడ్డ పలికింది నేను నెరవేర్చాలని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అలర్ట్ అయిపోతాడు. ఆమేన్. ఆమేన్. డోంట్ మేక్ యువర్ ఏంజల్స్ జాబ్లెస్. చాలాసార్లు చెప్పాను మీకు, నేను దూతలారా నేను పలికిన ప్రతి మాటను ప్రభు దగ్గర తీసుకెళ్ళనని చెప్పండి. ఆమేన్. ఏ పెద్ద శాపం ఉన్నా చిన్న శాపం ఉన్నా నా ప్రభు వాటిని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్. బిలాము బోధలతో జాగ్రత్త. ఈ ఇన్స్టిట్యూషన్స్తో, ఈ కాలేజీలతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి మనం దూరంగా ఉండును గాక. వాళ్ళందరి నుంచి మనం దూరంగా ఉండును గాక. వాళ్ళందరి నుంచి మనం దూరంగా ఉండును గాక. పోయి ఆ ఇన్స్టిట్యూట్లో తల పెట్టకండి, ఆ ఇన్స్టిట్యూట్లో ముఖం పెట్టకండి, ఆ ఇన్స్టిట్యూట్లో కాలు పెట్టకండి. దే విల్ చేంజ్ యూ. దే విల్ చేంజ్ యూ. ఒక్కొక్కసారి నేను చూడండి, రోజు ఈమెతో తిరిగాను అనుకో, రోజు ఒక 10 days, 100 days, ఒక 50 days, ఒక 1 year ఈమెతో తిరిగాను అనుకో, ఈమెలాగే దూతానండి. ఇంకా ఈమెలాగే నడుస్తాను, ఈమెలాగే మాట్లాడాల్సి వస్తుందేమో, ఈమెలాగే ఉండాల్సి వస్తుందేమో. ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ చేత మనము ఆకర్షింపబడతాం. ఎస్, if your friends are influencing, be careful. If your neighbors, if your relatives are influencing, be careful. Or else you are influencing, be careful. మన దేవుడు ఆశీర్వాదాల్ని నిలబెట్టే దేవుడు. ఆమేన్. తన బిడ్డలు దీవించబడాలని కోరుకున్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ వ్యక్తి, ఏ కుమారుడు, ఏ కుమార్తె శాపములో ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఏ కుమార్తెని దేవుడు భూమి మీద శపించలేదు, ఏ కుమారుని దేవుడు భూమి మీద శపించలేదు. బికాజ్ ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి బ్లెస్డ్. ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి బ్లెస్డ్. అంతే దేవుడి మాట, వేరే మాట లేదు. నువ్వు తప్పు చేసినా తప్పు చేయకపోయినా, నువ్వు ఏమైనా చేసుకో, దేవుని ఇంటెన్షన్ ఏం తెలుసా? నువ్వు దీవించబడాలి. ఆమేన్. ఆమేన్. దేవుడి జీవితంలో ఆయన లోపల ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి దేవుడికి ఏం కష్టం? అసలు ఆయనకి ఏం కష్టం లేదు. బట్ థింగ్ ఈజ్ యువర్ ఫ్లెష్, యువర్ స్పిరిట్, యువర్ బాడీ షుడ్ బి రెడీ. ఆమేన్. చెప్పండి, దేవా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పాలి, దేవా నేను సిద్ధంగా ఉన్నాను. దేవా నేను సిద్ధంగా ఉన్నాను. నా శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చండి. నా శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చండి. నా శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చండి. ద మూమెంట్ యు గో ఫ్రమ్ దిస్ ప్లేస్, స్టార్ట్ స్పీకింగ్. గమ్ముగా పోకండి, పలుకుతూ వెళ్ళండి. నా దేవుడు నా ఆశీర్వాదాలన్నీ నా శాపములన్నీ ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. 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 దట్స్ యువర్ హోంవర్క్ ఫర్ యూ టుడే. నెక్స్ట్ వీక్ ఏంటి? మండే వెళ్ళి సర్మన్ వినండి, తర్వాత వచ్చి సాక్ష్యాలు చెప్పాలి. ఆమేన్. దట్స్ ద ప్రాజెక్ట్ ఫర్ యూ. దట్స్ ద ప్రాజెక్ట్ ఫర్ యూ. మీలో అనేకుల్లో మార్పు కలుగుతుంది, మీ జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ టెస్టిఫై ద లార్డ్. నెక్స్ట్ వీక్ ఐ డోంట్ లీవ్ యూ. మీరు సాక్ష్యాలు చెప్పకపోతే నేను వాక్యం చెప్పాను. అంత సీరియస్ చూడబడి. నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నేను చెప్పను. మీరు వినకపోతే నేను చెప్పేం ప్రయోజనం? మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి, వినాలి, ధ్యానించాలి, దాని ప్రకారం పాటించండి. నెక్స్ట్ వీక్ రండి, మీరు సాక్ష్యములు చెప్తేనే వాక్యం చెప్తా. లేదంటే నెక్స్ట్ సండే లీవ్. క్రిస్మస్ సెలవు ఇస్తున్నా, తీసుకోండి. కావాలా? క్రిస్మస్ సెలవు కావాలి సండే? కావాలని తీసుకెళ్ళి. ఎవ్రీ సండే వచ్చి బోర్ కొడుతుంది మీకు. ఒక్క సండే అయినా కొంచెం చికెన్ మటన్ వండుకొని బిర్యానీ తిని గమ్ము ఇంట్లో పడుకుందాం. వాక్యం ఇంటికి వండుకుంటావా? మంచి దానివే తల్లి, నువ్వు నీకు దాండం అంటే మా దానికి వండుకుంటావు. ఏదో ఒకటి చేసి ఇని రేపు ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పు, లేదంటే వాక్యం లేదు. ఆమేన్. హల్లెలూయా. మనందరి జీవితాలను దేవుడు శాపములని ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్. నువ్వు పొట్టిగున్నా, పొడుగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, నువ్వు ఎలా ఉన్నా నా దేవుడు నిన్ను మార్చడం ఖాయం. ఆమేన్. ఆమేన్.
పక్కన గురించి ఏమో నాకు తెలియదు, కానీ నా శాపములన్నీ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నా శాపములన్నీ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. ఆమేన్.